వృషభ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వారు పాటించాల్సినటువంటి పరిహార మార్గాల గురించి తెలియజేస్తారా? చక్కగా విశేషమైన శుభాలు ఉన్నాయి. 14 అత్యధికమైనటువంటి ఆదాయం, అలాగే ఖర్చు కూడా అత్యధికంగానే ఉంది. 11 ఖర్చు. అలాగే రాజపూజ్య అవమానాలను పరిశీలన చేస్తే 6 రాజపూజ్యం, 1 అవమానం. విశేషమైన శుభాలున్నాయి. అలాగే ఇక దేవగురువైనటువంటి బృహస్పతి మార్చి 30 నుండి జూలై 1 వరకు, ఆ తర్వాత నవంబరు 20 నుండి మనకి సంవత్సరాంతం వరకు కూడా భాగ్యస్థానంలో ఉంటారు. నీచ రాశిలో ఉన్నప్పటికీ కూడా దేవగురువు యొక్క ధ్యానం కనుక చేసుకుంటే భాగ్యస్థాన ఫలితాలు మనకు అందుతాయి. అంటే ఉత్తరార్థం ఎక్కువగా బాగుంది, పూర్వార్థం కంటే ఉత్తరార్థంలో బాగుంది. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని భాగ్యస్థానంలోకి వెళ్ళటం ద్వారాగా వృషభ రాశి వారికి అష్టమ శని దోషం పూర్తయిపోయి మంచి ఫలితాలు పొందే అవకాశం అధికంగా గోచరిస్తుంది. ఆర్థిక వనరులు బాగుంటాయి, ఆదాయం బాగుంటుంది. అలాగే విద్యాపరంగా చక్కని ఫలితాలు ఉన్నాయి. ఏకాగ్రతతో కనుక అభ్యసిస్తే మంచి విద్యాయోగం ఉన్నది. కీర్తి ప్రతిష్టలు గౌరవము ఇవన్నీ సమపాళలో ఉంటాయి. విదేశపరమైనటువంటి విద్యా అవకాశాలు స్త్రీ పురుషులకు చక్కగా ఉంటాయి. విశేషించి గురుబలము అనుకూలిస్తుంది కాబట్టి వివాహ ప్రయత్నాల్లో కూడా వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఇక రాహుకేతుల విషయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి అత్యధిక శాతం రాహుకేతుల్ని ధ్యానం చేస్తే మేలు కలుగుతుంది. ముఖ్యంగా గురుబలము అష్టమంలో నవమంలో సంచరిస్తున్న సందర్భంలో అష్టమ గురు ప్రభావము ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్న కారణం చేత గురు ధ్యానం చేసుకోండి. తక్కువగా ఖర్చు చేయండి, ఎక్కువగా ఆలోచించండి. అత్యధిక శాతం ఆధ్యాత్మిక మార్గంలో జీవనాన్ని కొనసాగిస్తే మంచి ఆలోచనలతో పాటు సామాజికంగా అభివృద్ధిని సాధించడానికి ఎక్కువగా ఈ శార్వరినామ సంవత్సరం